రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఏలూరు జిల్లాకు రానున్నారు. దెందులూరు సహారా గ్రౌండ్స్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎన్నికల సమరానికి సిద్ధం బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ బహిరంగ సభలో 3 జిల్లాలు 50 నియోజకవర్గాల నుంచి ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలుపు కోసం వైసీపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇవాళ దెందులూరులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సిద్ధం సభ నుంచి నేతలకు పార్టీ కార్యకర్తలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, గుడ్ మార్నింగ్ శివ. ఈరోజు మధ్యాహ్నం సిద్ధం సభకు సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 జోన్లలో 4 సభలు సిద్ధం సభలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. భీమిల్లో ఒక సభ అయింది జోన్ 1లో. ఇది జోన్ 2 పరిధిలో ఈరోజు మధ్యాహ్నం సిద్ధం సభ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి హెలిప్యాడ్ ద్వారా 2:50కి బయలుదేరి 3:30కి 3:25కి ఇక్కడికి చేరుకుంటారు. అనంతరం 3:30 దగ్గర నుంచి 4 గంటల 45 నిమిషాల సేపు, అంటే 1:15 నిమిషాల సేపు సిద్ధం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు. అనంతరం 4:50కి బయలుదేరి మళ్ళీ హెలిప్యాడ్ ద్వారా ఉండవల్లి చేరుకున్నారు. అయితే ఈ సిద్ధం సభ అనేది మొత్తం వైఎస్ఆర్సీపీ శ్రేణులకు, కార్యకర్తలకు, నాయకులను ఉద్దేశించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఏర్పాటు చేస్తున్న సభ కూడా దీన్ని పేర్కొనవచ్చు. జోన్ 2 పరిధిలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, మొత్తం మన్యం జిల్లాలో కూడా ఉంది. కాబట్టి 7 జిల్లాల పరిధిలో 50 పార్లమెంటు స్థానాల పరిధిలో ఈ సభ అయితే జరుగుతుంది. ఏదైతే 50 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఈ సభ జరుగుతుంది. ఈ సభకు సంబంధించి మొత్తం 3 లక్షల నుంచి 4 లక్షల మంది వరకు కూడా కార్యకర్తలు, పార్టీ నాయకులు కూడా హాజరవుతారని పార్టీ నాయకత్వం అంచనా వేస్తున్న పరిస్థితి. దానికి తగ్గట్లు కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధి సంక్షేమ పథకాలు అయితే ప్రజలకి మనం ఇచ్చామో, ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళామో, మరోసారి మనకి ఓటు వేసేందుకు ఎవరైతే నాయకులు, కార్యకర్తలు అంటూ కూడా అందరూ కూడా సన్నద్ధం కావాలి. అందరినీ కూడా మనం ఏం చేసామో చెప్పి ఎన్నికలకు వెళ్ళాలి అని సంసిద్ధం చేసేందుకు ఈ సభ యొక్క సారాంశంగా తెలుస్తుంది. ముందుగా జిల్లాల పర్యటన కాకుండా జోన్ల వారీ పర్యటనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. జోన్ 1లో సభ అయిపోయింది, భీమిల్లో జరిగింది. జోన్ 2లో ఏలూరులో మరి ఈరోజు మధ్యాహ్నం సభ ప్రారంభం కానుంది. ఈ దాదాపుగా 3 నుంచి 4 లక్షల వరకు అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఏదైతే ఈ 7 జిల్లాల పరిధిలో ఉన్న పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కేడర్ అంతా కూడా వస్తారని నా పార్టీ అధినాయకత్వం అంచనా వేస్తున్న పరిస్థితి. దీనికి తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉభయ గోదావరి జిల్లాలో కూడా ప్రధానంగా దృష్టి సారించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి 1 సీటు కూడా రాకుండా చూస్తాం, తెలుగుదేశం పార్టీ పొత్తుతో కలిపని చెప్పిన నేపథ్యంలో ఈ సభకు అత్యంత ప్రాధాన్యత సంతరించింది కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు జరిగే సభలో ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా, మొత్తం సుమారుగా 7 జిల్లాలకు సంబంధించి అందరూ కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలించేందుకు అధికారులు కూడా ప్రత్యేక వ్యూహాలు రచించారు. ఈ సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు, ఇక్కడ కేడర్ని ఏ రకంగా ఉత్తేజపరుస్తారు, ఏ రకంగా ఎన్నికల సమాయత్తం చేస్తారు అనేదంతా కేడర్లో కూడా ఒక ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. వైసీపీ నాయకులు మాత్రం పూర్తి స్థాయిలో సభను సక్సెస్ చేయాలని ఇటు దెందులూరు ఎమ్మెల్యే కొట్టార అబ్బాయి చౌదరి, ఏలూరు ఎమ్మెల్యే ఆలనాని, మిథున్ రెడ్డి ఎవరైతే కోఆర్డినేటర్ ఉన్నారో మిథున్ రెడ్డి పర్యవేక్షణలో వీళ్ళంతా కూడా విస్తృతంగా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 4 గంటల 15 నిమిషాల వరకు సీఎం ప్రసంగించున్నారు. ఈ ప్రసంగంలో ఏ అంశాలు ప్రస్తావిస్తారు, ఏ రకంగా ఇక్కడ కార్యకర్తలకు ఏదైతే ఎలా సమాయత్తం అయ్యేదనే అంశాలు ఇతబోతు చేస్తారనే విషయాలన్నీ కూడా చూడవలసింది. మరి ఈరోజు మధ్యాహ్నం మాత్రం సీఎం సిద్ధం సభకు రంగం అంతా సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు.
అయితే రాంబాబు ఓవైపు ఏర్పాట్లు ఇవన్నీ కూడా చాలా ఘనంగా ఉన్నాయి. ఎన్నికలకు సిద్ధం అంటూ కూడా వైసీపీ ఈ ఎన్నికల సంకారాన్ని పూరుస్తుందని చెప్పుకోవచ్చు ఈ సిద్ధం సభల ద్వారా. అయితే ఏంటి కామన్గా ఇటు ఉభయ గోదావరి జిల్లాలు అలాగే అటు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి మాత్రం బస్సులను విపరీతంగా తరలించారు ఈ మీటింగ్కి, కాబట్టి స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి కదా, అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అదే పూర్తి స్థాయిలో కార్యకర్తలందరినీ కూడా దాదాపు 3 నుంచి 4 లక్షల వరకు కార్యకర్తలని ఈ సభకు తీసుకొచ్చేందుకు పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసే నేపథ్యంలో ఖచ్చితంగా వందలాది బస్సులు వేలాది బస్సులను కూడా మొత్తం ఇతర ప్రాంతాల నుంచి ఈ 3 జిల్లాల నుంచి కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా బస్సులని ఆర్టీసీ బస్సులను తరలించారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే లక్షలాది మందిని తీసుకురావాలంటే ఖచ్చితంగా బస్సులు ఒక్కటే మార్గం కాబట్టి ఈ బస్సుల్లో కార్యకర్తలందరినీ తరలించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అయితే దాదాపు వేలాది బస్సులు అయితే ఈ 3 జిల్లాల నుంచి కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున బస్సులు ఆర్టీసీ బస్సులను కూడా తరలించినట్టు తెలుస్తుంది. కొన్ని చోట్ల స్కూల్ బస్సులు కూడా వాడుకున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో కొంత ఈ బస్సులు తరలించిన నేపథ్యంలో ప్రయాణికులు అయితే ఖచ్చితంగా అవసరపడే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే డిపోల నుంచి 100 బస్సులు ఉంటే కనీసం 50 బస్సులు తరలిస్తే మిగతా 50 బస్సుల కోసం ప్రయాణికులు అయితే ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఇంత లక్షలాది మంది తరలించాలంటే బస్సులు ప్రధాన రవాణా సాధనం కాబట్టి బస్సులు తరలించడం ప్రజలైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. శివ. ఓకే రాంబాబు, థ్యాంక్ యూ.